అందరి తరపున జై శ్రీకృష్ణ. బాగున్నారా? నేను చెప్పాను కదండి నైట్ మా పిల్లలకి అర్రర్ స్టోరీ చెప్పాననేసి. వాళ్ళు అస్సలు భయపడలేదు, నేనే భయపడ్డాను నైట్ అంతా. రియల్ స్టోరీ చెప్పానండి నేను. అది దైవం ఉన్నాడు అనేది ఎంత నిజమో, ఆత్మలు దయ్యాలు ఉన్నాయనేది అంతే నిజమండి. ఇప్పుడైతే మా పొలం దగ్గరికి నేను కూలీల దగ్గరికి అన్నం తీసుకొని వచ్చాను. ఇది ఎందుకు కట్టుకున్నానంటే పట్టపగలు కూడా దయ్యాలు తిరుగుతూ ఉంటాయండి, ఆత్మలు. అందుకనేసి ఇది కట్టుకున్నాను, బ్లాక్ గుడ్డ. ఇంకా ఈ బ్లాక్ క్లాత్ చూసి అర్రే ఇది కూడా దయ్యమే అనేసి నన్ను చూసి పారిపోతుందండి. అందుకనేసి బ్లాక్ క్లాత్ కట్టుకున్నాను నేను. ఇప్పుడు తొందరగా ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇంటికి. నేను భోజనం తీసుకొని వచ్చాను నేను ఇప్పుడు పొలం దగ్గరికి. దైవం ఉంది అనేది ఎంత నిజమో, ఆత్మలు దయ్యాలు ఉన్నాయి అనేది అంతే నిజమేనండి. ఎందుకంటే గరుడ పురాణాలు ఇవన్నీ మనకు చెప్తున్నాయి కదా. అవి దాన్ని బట్టి మనము రియల్ అని అనుకోవచ్చు. కానీ ఒక మనిషి చనిపోయినా పెద్ద కర్మ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఆత్మ అనేది ఆ శరీరాన్ని మమకారంతో, ఆ శరీర మమకారంతో అట్లే తిరుగుతూ ఉంటుందంటండి. పిల్లలపైన కానీ మమకారము, ప్లస్ ఇంటిపైన మమకారము, అలాంటి ఆ మమకారంతో ఆ పెద్ద కర్మ వరకు అది అలాగే తిరుగుతూ ఉంటుందంట. ఎప్పుడైతే పిండం పెడతారో అప్పుడు ఇంకా ఆ శరీరాన్ని వదిలి అరే ఈ శరీరం నాది కాదనేసి ఇంకా వెళ్ళిపోతుందంట అండి. ఇవన్నీ మనకు పెద్దలు చెప్పినటివన్నీ ఈ జనరేషన్కి, వాళ్ళ జనరేషన్ నుంచి మన జనరేషన్కి చెప్పటము, మన జనరేషన్ నుంచి మన పిల్లల జనరేషన్కి చెప్పుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ నిజాలేనండి. కాకపోతే ఎవరు భయపడకండి. ఒకవేళ ఆ మూమెంట్లో కొంచెం ధైర్యంగా ఉండండి, లేకపోతే ఏదైనా గుండె ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు. ఓకే బాయ్. లైక్ చేయండి అబ్బా.